ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తున్నావా? చెప్పండి ఒక్కసారి. మన ధ్యానాంశం ఏంటంటే, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తున్నావా అనేది ఈరోజు మన ధ్యానాంశం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనపడును. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము. అలా వేస్తే అది చాలా దినములైన తర్వాత అది మరలా నీకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులరా, ఆహారాన్ని నీళ్ల మీద వేయమంటున్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాలు ఎన్నండి చెప్పగలరా? దేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి, దేవుడి ద్వారా సిద్ధపరచబడినటువంటి ఆహారాలు ఎన్నో చెప్పగలరా? చాలా ఉన్నాయంట. ఆత్మీయ ఆహారం, శరీర ఆహారం. మానవ జాతి కోసం దేవుడు 4 రకాల ఆహారాలు, ఆహార పదార్థాలు కదండి, ఆహారాలను సృష్టించాడు. ఈ 4 రకాల ఆహారాలని మనం తెలుసుకొని తరువాత వాక్యంలోకి వెళదామండి. ప్రభునందు ప్రియులరా, దానిలో మొట్టమొదటిది ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం అండి. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం అండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. చాలండి. అంటే దేవుడు మనిషి కొరకు సృష్టించినటువంటి మొట్టమొదటి ఆహారం ఏమై ఉంటుందంటే మొక్కలని, నెక్స్ట్ వృక్షాలని మనకి ఆహారంగా ఇచ్చాడండి. వాటి యొక్క లక్షణం ఏంటంటే చూడండి, మీరు రెండు కూడా చూస్తే ఆ రెండిటి యొక్క లక్షణాలని చూస్తే ఏమన్నాడంటే, చెట్లను మీకు ఆహారంగా ఇచ్చాను. వినాలండి, చెట్లను మీకు ఆహారంగా ఇచ్చాను, అదేవిధంగా వృక్షాలను మీకు ఆహారంగా ఇచ్చాను అంటున్నాడు. ఆ రెండిటి యొక్క లక్షణం చూస్తే విత్తనములు గల అని చెప్పాడు. ఏమన్నాడండి? విత్తనములు గల చెట్లను మీకు ఆహారంగా ఇస్తున్నాను, విత్తనములు గల వృక్షములను మీకు ఆహారంగా ఇస్తున్నాను. కానీ మనిషి ఏమైపోయాడండి? ఈరోజు మనిషికి ఏం కావాలండి? సీడ్లెస్, అంటే తినేటువంటి ఆ ఫలాల్లో మనిషికి ఏం ఉండకూడదు? విత్తనాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? విత్తనాలు తింటున్నప్పుడు, ఆ లోపల ఉన్నటువంటి గింజలు తింటున్నప్పుడు వాటిని తీసి పక్కనే పెట్టలేనటువంటి బద్ధకస్తుడు అయిపోయాడు మనిషి. అందుకే ఏం కొనుక్కుంటున్నారు ఎక్కువ ఇప్పుడు? సీడ్లెస్. కానీ దేవుడి యొక్క అనాది సంకల్పం ఏంటి? విత్తనములు గలటువంటి మొక్కలు, విత్తనములు గలవంటి వృక్షాలని మీకు ఆహారంగా ఇస్తున్నానంటే దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని మార్చేసుకుంటావా లేదా? ద్రాక్ష పళ్ళు, అటువంటి ఎన్నో వృక్ష ఫలాల్లో ఈరోజు ఏముంటున్నాయి? విత్తనాలు ఉంటున్నాయా? లేదు. ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మొదటి ఆహారం అండి. రెండో ఆహారం చెప్పండి. ఇప్పుడు రెండో ఆహారం చేపల. రెండో ఆహారం, దేవుడు సిద్ధపరిచినటువంటి రెండో ఆహారం ఏమై ఉందంటే, ప్రభునందు ప్రియులారా, నోవాహు కాలంలో
దీన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు ఇదిగో ఆదాము కాలంలో పచ్చని కూర మొక్కలన్నిటిని మీకు ఇచ్చాను కదా, ఇప్పుడైతే ప్రాణము గల చరములన్నిటినీ మీకు ఆహారంగా నేను ఇస్తున్నాను. చరములు అంటే ఏంటండి? చర్మమా? చెప్పాలి. వెరీ గుడ్ అండి. చరములు అంటే చలించేవి. చరములు అంటే చలించేవి. అంటే చలించే ప్రతి దాన్ని కూడా మనం ఈరోజు ఆహారంగా తీసుకోవచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే చైనా వాడు ఎంత ఎలాంటి ఆహారం తింటున్నాడో చూడండి, వాడిని చూసి అసహించుకుంటావా లేదా? కానీ మరి అసహించుకోవచ్చా? చెప్పాలండి. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి నియమాన్నే వాడు పాటిస్తున్నాడు. మనకి అయ్యి అలవాటు లేదంతే. అలవాటు లేని కారణంగా వాడు ఎలుకల్ని, పందికొక్కుల్ని వీటిని తింటున్నప్పుడు మనకి వెగుటు పుడుతుంది. కానీ బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందంటే చర్మములు గల చలించేటువంటి ప్రతి జీవిని మీరు కూడా తినవచ్చు. అంటే మొదట దేవుడు మనిషి కొరకు వెజిటేరియన్ని సమకూర్చాడు. తర్వాత నాన్ వెజిటేరియన్ని సమకూర్చాడు. మరి వెజిటేరియన్నే ఉంచేచ్చు కదా, నాన్ వెజిటేరియన్ ఎందుకు సమకూర్చాడు మళ్ళీ? చెప్పాలండి. మనిషికి ప్రోటీన్ అవసరం. ఇంకా జలమైపోయి ఉండడం వల్ల వృక్షాలు పెరగడానికి చాలా టైం పడుతుంది. మరి ఈలోగా వీరికి ఆహారం. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఉన్నటువంటి జంతువుల్ని కూడా వీరికి ఆహారంగా ఇచ్చాడు. ఆహారంగా ఇచ్చి ఒక నియమం పెట్టాడు. చెప్పగలరా? మీరు జంతువుల్ని వేటిదైనా తినవచ్చు, కానీ దాని రక్తాన్ని మాత్రం దానితో కలిపి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు. అంటే దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారాలు 2 చెప్పుకున్నాం. మొదటిది వెజిటేరియన్, రెండోది నాన్ వెజ్. ఇది 2 రకాలు. ఇక 3వ రకం చెప్పండి. 3వ రకం ఫ్రూట్స్. వీటిలోకి వచ్చేస్తాయి కదా ఫ్రూట్స్. 3వ రకం చెప్పండి. మీరు చెప్పేస్తారండి. ఇప్పుడు ప్రపంచంలో ఏ జాతి మనుషులు తినలేనిది ఇశ్రాయేలీయులు మాత్రమే తిన్నటువంటి ఆహారం ఏంటండి? మన్నా. ఎందుకంటే తాను ఏర్పరచుకున్నటువంటి ఆ జాతి ప్రజలు ఎవరో ప్రపంచానికి తెలియాలంటే ఇదిగో వారు తినినటువంటి ఆహారం భూమి మీద ఇప్పటి వరకు కూడా ఎవరు తినలేదు. అదే మన్నా. మన్నా అంటే అర్థం ఏంటండి? పూరేళ్ళు వేరండి. పూరేళ్ళు వేరు. మన్నా అంటే అర్థం ఏంటండి? అది ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజ వలే ఉంటుంది. కానీ మన్నా అంటే అర్థం ఏంటి? పరలోకపు. నేను శాబ్దిక అర్థం అడుగుతున్నానండి. దేవదూతల ఆహారం. మీరు అన్నీ కూడా మన్నాని ఇంకా దేంతో ఎలా పిలుస్తారన్నది చెప్తున్నారు. కానీ మన్నా అంటే అర్థం ఏంటంటే ఇదేమి. ఏంటండి మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి. దానికి ఏ పేరు పెట్టాలో వారికి తెలియలేదు. అందుకే ఇదేమి అంటే వారు మాట్లాడుకునేటువంటి భాషలో మన్నా అని అర్థం అండి. అర్థమైందండి మీకు? ఇదేమి అంటే అప్పుడు ఆ హెబ్రీలు మాట్లాడుకున్నటువంటి భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే మన్నా. చూడండి నిర్గమాకాండం
16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 13 నుండి 15 వచ్చినారండి. కాగా సాయంకాలమున పూరేడులు, ఇందాక తల్లిగారు చెప్పారు కదా, పూరేడులు ఎందుకు కురిపించాడు దేవుడు? మోషేని పట్టుకుని తినేస్తున్నారు, మమ్మల్ని ఈ అరణ్యంలోనే చంపడానికి తీసుకొచ్చేసావా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా కొండలు, పొయ్యి మీద కొండలు పెట్టుకుని ఆ కొండల దగ్గరే మేము కూర్చొని మేము మాంసం చక్కగా తినేవారు, కీరదోసకాయలు తినేవారు, మాకు ఈ అరణ్యంలో మాంసము లేదు అని దేవుడి మీద సనిగారు. మోషే దేవుడికి ప్రార్థిస్తే పూరేడుల్ని ఏం చేశాడు? దేవుడు కురిపించాడు. ఆ కురిపించినటువంటి ఆ పూరేళ్ళు ఎలా ఉన్నాయంటే పాలాన్ని, అంటే పాలెం అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశం, ఆ పాలాన్ని మొత్తం కప్పివేసాయంట. అంత ఎక్కువగా అవి కురిశాయి. పూరేళ్ళు అంటే ఒక రకమైనటువంటి పెట్టెలండి అవి. దేవుడు మరి ఆ అరణ్య మార్గంలోనే ఉన్నారు కదా వారు, ఆ అరణ్యంలో జంతువుల్ని ఆహారంగా ఎందుకు పెట్టలేదు ఇశ్రాయేలుకి? వారు ఉన్నదే అరణ్యంలోనే. అరణ్యంలో జంతువులు కరువా? చాలా జంతువులు ఉంటాయి. మరి మాంసాహారమే కదా వీళ్ళు అడిగింది. మరి ఎందుకు మరి దేవుడు వారికి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేయలేదు? ఎందుకు చేయలేదంటే వీళ్ళ జనసంఖ్య ఇంచుమించు 24 లక్షల మంది అండి. మీరు లెక్కెట్టారంటే, నేను లెక్కట్లేదు, ఒక అంచనా. అర్థమైందండి ఎంతమంది? 24 లక్షల మంది. 24 లక్షల మంది ఒక అడవిలో ఉన్నటువంటి జంతువులు తింటే ఎన్ని రోజులు ఖాళీ అయిపోతాయి? ఎన్ని రోజుల్లో ఖాళీ అయిపోతాయండి? గట్టిగా ఒక వారం రోజులు కూడా వస్తాయా? అందుకే దేవుడు ఎంత తెలివైనడో చూడండి, ఎంత తెలివైనడో చూడండి. ఆకాశం నుండి పూరేడు రోజు కురిపించేవాడు, అవి వారు తిని తృప్తి చెందేవారు. మరి 24 లక్షల మంది చెరువులో ఉన్నటువంటి, అడవిలో ఉన్నటువంటి చెరువుల్లోని లేకపోతే సరస్సుల్లోని నీళ్లు తాగారంటే ఖాళీ అయిపోతే లేవా? అందుకే బండ నుండి వారికి నీరుని రప్పించారు. చదవండి ఇప్పుడు. పూరేడులను వచ్చి వారికి పాలెమును కప్పెను. చూడండి, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనపడిను. ఇశ్రాయేలీయులు దానిని చూసినప్పుడు అది ఏమైనది అని తెలియక, అదిగోనండి ఇందా చెప్పాను కదండి, ఇదేమి అంటే మన్నా అని ఒకరితో ఒకరు. మన్నా అంటే ఏంటండి? ఇదేమి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా మన్నా అని. పెట్టుకుంటారా లేదా? పెట్టుకుంటున్నారా లేదా? చర్చి పేరు పెట్టుకుంటున్నారు. ఇదేం చర్చి? సెట్ అవుతుందా? అవుతుందా? అందుకే బైబిల్లో ప్రతి దానికి కూడా శాబ్దిక అర్థం తెలుసుకోవాలి. శాబ్దిక అర్థం తెలుసుకోవాలి. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి. అదే అధ్యాయంలో 31వ వచనం చూడండి. అదిగోండి, ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టింది. ఎంత వండరండి! భూమి మీద ఏ జాతి మనుషుడు కూడా తినలేదండి, అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. పూరేళ్ళు, పెట్టలు అవి ఫ్రై అయిపోయి డైరెక్ట్గా వారి పాలెం దగ్గర పడిపోయేవి. నెక్స్ట్ మన్నా, కొత్తిమీర గింజ లాంటి ఆహారం, అటువంటి ఆహారం వారు తిన్నారు. అంటే దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగం గురించి సిద్ధపరిచినటువంటి ఆహారం. ఇక్కడికి ఎన్ని ఆహారాలు అయ్యాయండి? 3 ఆహారాలు అయ్యాయి. ఒకటి, సమస్త మానవాళికి దేవుడు సిద్ధపరిచినటువంటి శాకాహారం ఆదాము కాలంలో. రెండవది, సమస్త మానవాళికి దేవుడు సిద్ధపరిచినటువంటి మాంసాహారం నోవాహు
కాలం. కేవలం ఒక్క జాతికి మాత్రమే దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారం ఇశ్రాయేలీల కాలం. మరి నాలుగో ఆహారం యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను చూడండి, ఇప్పుడు వరకు మీరు ఆదాముకు నేను ఇచ్చిన ఆహారం మీరు విని ఉండవచ్చు, నోవాహుకు నేను ఇచ్చినటువంటి ఆహారం విని ఉండవచ్చు, ఇశ్రాయేలుకు నేను ఇచ్చినటువంటి ఆహారం గురించి విని ఉండవచ్చు. కానీ ఇటువంటి ఆహారం గురించి మీరు ఎప్పుడు కూడా వినలేదు. ఆ ఆహారం నేనే. ఆ ఆహారం ఎటువంటిదంటే జీవాహారము. ఏంటండి? జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు చూడండి ఎంత మాత్రమో ఆకలి గొనడు. ఆదాముకి ఇచ్చినటువంటి ఆహారం తిన్న తర్వాత ఆకలి వేస్తుందా లేదా? నోవాహుకి ఇచ్చినటువంటి ఆహారం తిన్న తర్వాత ఆకలి వేస్తుందా లేదా? వేస్తుంది. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ ఆక్రందనలు. కానీ నా యొద్దకు వచ్చి నేను ఇచ్చేటువంటి జీవాహారం తిన్నవాడు మళ్ళీ కూడా ఆకలి గొనడు. అంటే ఇశ్రాయేలులు తినినటువంటి ఆహారం కన్నా గొప్ప ఆహారం నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాను. మరి ఎంత గొప్ప ఆహారమో ఒక్కసారి ఆలోచించండి. అదే అధ్యాయం 49-50 చూడండి. మళ్ళీ చెప్తున్నాడు, జీవాహారము నేనే. చూడండి, మళ్ళీ ఆ ఆహారం యొక్క జీవాహారం యొక్క గొప్పదనం చెబుతూ ఏమంటున్నాడంటే, నీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. చూడండి, మీ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు మన్నాను తిన్నారు కానీ చనిపోయారు. ఆదాము మొదట ఏర్పరిచినటువంటి ఆహారం తిన్నాడు, చనిపోయాడు. నోవాహు తిన్నాడు, చనిపోయాడు. ఇశ్రాయేలు తిన్నారు, చనిపోయారు. ఏమంటున్నాడండి? దీనిని తినువాడు చావుకున్నట్లు చాలండి, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే, ఇదే అని యేసు ప్రభు వారు చెప్తారు. ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాలు ఏంటండి? 4 రకాలైనటువంటి ఆహారాలు సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రియులారా, మరి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర మళ్ళా వద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. అంటే బైబిల్లో 4 రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. మరి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏ ఆహారాన్ని నీళ్ళ మీద వేయమంటున్నాడు? మొదటి శాకాహారం అయినటువంటి ఆహారాన్ని వేసినా అది ఏమవుతుంది? మళ్ళీ నీళ్ళ మీద కుళ్ళిపోతుంది, మళ్ళీ అది మనకి కనపడదు. మాంసాహారాన్ని వేసినా అది పాడైపోతే మళ్ళీ మనకి కనపడదు. కొన్ని మన్నాని వేద్దాం, పూరేళ్ళు వేద్దామని అనుకున్నా సరే అవి ఇప్పుడు మనకి అందుబాటులో లేవు. దేవుడు మనకి మళ్ళా అవి కురిపించడు. మరి ఇంకా ఏ ఆహారం మిగిలింది? జీవాహారము మిగిలింది. జీవాహారము నేనే అని చెప్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అన్నాడు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక పేరేంటండి? వాక్యము. నేనే అన్నాడు. ఆ నేనే ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 2 పెట్టుకోవచ్చు. ఏంటి 2? ఒకటి వాక్యం చెప్పారు, రెండోది క్రీస్తు శరీరం అండి. అర్థమైందండి మీకు? ఆ జీవాహారం ప్లేస్లో వాక్యం మన ఆత్మకు ఏంటి? ఆహారం, జీవాహారం. క్రీస్తు శరీరం కూడా జీవాహారముగా చెప్పబడింది. అందుకే కదా ప్రతి వారము కూడా బల్లారాధనలో మనం క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను భుజిస్తున్నాం. ఎందుకు? అది మనకి ఏమిస్తుంది?
జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు క్రీస్తు శరీరం అనేటువంటి జీవాహారం గురించి మనం చెప్పుకోవడం లేదు, కానీ వాక్యం అనేటువంటి జీవాహారం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4 రకాలైనటువంటి ఆహారాల్లో మొదటి 3 రకాల ఆహారాల్లో నీటి మీద వేయడానికి ఉపయోగపడడం లేదు. మరి 4వ రకమైనటువంటి ఆహారం వాక్యాన్ని నీటి మీద వేయాలని మనకు అర్థమవుతుంది. అంతేనండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినట్లు నీ ఆహారమును నీటి మీద వేయము. మనకి నిజమైనటువంటి ఆహారం ఏమిటి? దేవుని యొక్క వాక్యమే కదా. మన ఆత్మ జీవింపజేసేది ఏంటండి? వాక్యం. అదే నిజమైనటువంటి ఆహారం మనకి. ఆ వాక్యాన్ని నీటి మీద వేయమంటున్నాడండి. వేసారు ఎప్పుడన్నా? చెప్పాలండి. వాక్యాన్ని నీటి మీద ఎప్పుడన్నా వేశారా? ఈరోజు ప్రసంగాంశం అదే కదండి. నీ ఆహారాన్ని నీటి మీద వేస్తున్నావా? వాక్యాన్ని మరి ఎప్పుడన్నా నీటి మీద వేసారండి? పోనీ ఎవరైనా ఏమని చెప్పారు ఇప్పటివరకు? మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు కదా, వాక్యాన్ని నీటి మీద ఎలా వేయగలం? ఆ నీరంటే అర్థం ఏమిటి అని మనం తెలుసుకుందాం. నీరంటే అర్థం ఏంటండి? జలము, వాటర్, అంతేనా? కానీ బైబిల్ చెప్తున్నటువంటి అర్థం ఏంటో మనం పరిశీలిద్దాం. ఏంటండి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ఇక్కడ కాగండి, నీవు చూచిన జలములు, నీవు చూసినటువంటి ఆ జలములు ప్రజలను, చూడండి, 17:15 అండి. ప్రకటన గ్రంథం 17:15. నీవు చూసినటువంటి ఆ జలములు అక్కడికి ఆగి ప్రజలను, జన సమూహములను, జనములను, అదిగోండి, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. అంటే అక్కడ జలములు అనేవి దేనికి సూచనగా ఉన్నాయి? లోకస్తులకి, ప్రజలకు, జనాలకి, ఆయా భాషకి, ఏ భాష అని తేడా లేదు, ప్రతి భాష మాట్లాడేటువంటి మనుషులకు సూచనగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము. నీళ్లకు ఉన్నటువంటి మరో పేరు జలములు. నీ ఆహారమును జలముల మీద వేయము అంటే అర్థం ఏంటి? నీ ఆహారాన్ని జనాల మీద వేయము. అర్థమైందండి మీకు? అర్థమైందండి? నీ ఆహారాన్ని అంటే నీ ఆత్మను పోషిస్తున్నటువంటి వాక్యం అనేటువంటి ఆహారాన్ని నువ్వు భుజించావు, నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, మంచిదే. కేవలం నువ్వు అభివృద్ధి పొంది నువ్వు జీవిస్తేనే సరిపోద్దా? లోకంలో ఈ ఆహారానికి నోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఆ జీవాహారం లేక వాళ్ళ ఆత్మలో జీవించలేకపోతున్నాయి. నువ్వు వారి మీద ఈ ఆహారాన్ని వెయ్యి, వాక్యాన్ని వారికి చెప్పి వారిని జీవింప చెయ్యి. అది నీకు మరలా ఏమవుతుందంటే కొంతకాలం అయ్యేటప్పటికే కనపడుతుందంట. కనపడుద్దండి? కనపడుద్దండి? యేసుక్రీస్తు వారు తన ఆహారాన్ని తండ్రి దగ్గర నేను ఏదైతే విని నేర్చుకున్నానో అదే మీకు బోధిస్తున్నాను అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆహారం ఏమిటి? తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి మాటలు ఆయన యొక్క ఆహారం. ఆ ఆహారాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి యొక్క ఆహారం ఇంకోటి కూడా ఉందండి, చెప్పగలరా? వెరీ గుడ్. నీ పని తుదముట్టించుడే నాకు ఆహారమై ఉన్నది. ఆహారమై ఉన్నది.
మరి ఆయన పనేంటో, దేవుని పనేంటో యేసుక్రీస్తు వారికి దేవుడు చెప్తేనేగా తెలిసింది. అంటే అది మాటే కదా, ఆయన మాటే కదా అది. అంటే ఆయన మాటని, ఆయన వాక్యాన్ని ఈయన ఆహారంగా తీసుకుంటున్నాడు. ఈయన మాత్రమే తీసుకుంటున్నాడా భూమి మీద ఉండి అంటే, ఆయన ఆహారాన్ని మరలా దేని మీద వేస్తున్నాడు? జనాల మీద. మొదటిగా ఏ జనాల మీద వేసాడు? శిష్యుల మీద వేసాడు డైరెక్ట్గా. ఇశ్రాయేలుల మీద, ఇశ్రాయేలుల మీద అనే నీటి మీద ఆయన వేశాడు. అవి మనకు మళ్ళీ ఆయన కనపడ్డాయా లేదా? కనపడ్డాయా లేదా? ఎలా కనపడ్డాయి? శిష్యులు మరలా ఈ వాక్యాన్ని జనాలు అనేటువంటి ఇశ్రాయేళ్ల మీద, జనాలు అనేటువంటి అన్యజనుల మీద వేస్తున్నప్పుడు పరలోకం నుండి క్రీస్తు చూశాడు. నీ ఆహారం కొంతకాలం అయిన తర్వాత నీకు మరలా కనపడునంటే, ఆయన నీటి మీద వేసినటువంటి, ఆ జనముల మీద వేసినటువంటి ఆహారం మళ్ళా ఎవరి రూపంలో కనపడ్డాయంటే అపోస్తుల రూపంలో కనపడ్డాయి. మరి అపోస్తులు మరలా ఏం చేశారు? క్రీస్తు ద్వారా తాము ఏవైతే ఆహారాన్ని పొందుకున్నారో, వాక్యం అనేటువంటి ఆహారాన్ని, ఆ ఆహారాన్ని ఎక్కడ వదిలేరు? వాళ్ళు మరలా ఇశ్రాయేలు మీద, మళ్ళీ అన్యజనుల మీద, మొత్తం ప్రపంచం అంతటి మీద కూడా ఆయా భాషలు మాట్లాడేటువంటి జనుల మీద వెదజల్లారు. అర్థమైందండి? మరి ఆయా భాషలు మాట్లాడేటువంటి జనుల మీద వెదజల్లడానికి వీరికి ప్రపంచంలో అన్ని భాషలు వచ్చండి చెప్పాలండి. మరి ఇందాక సొలొమోను చెప్పినప్పుడు ఆయా ప్రకటన గ్రంథంలో చూసాం కదా, ఆయా భాషలు మాట్లాడేటువంటి సూచించును. మరి శిష్యులకు, 12 మంది శిష్యులకు, అపోస్తులకు మరి ప్రపంచంలో అన్ని భాషలు వచ్చండి. మరి ఎలా చేశారు జనముల మీద ఆహారాన్ని? పరిశుద్ధాత్ముని యొక్క అన్య భాషలు. అర్థమైందండి? భాషలు, అన్య భాషలు ఎందుకు ఉపయోగపడ్డాయి ఇప్పుడు? అర్థమైందండి? కానీ ఇప్పుడు ఎలా చెరిపేశారు వాటిని? అవి ఏయో భాషలో మాట్లాడదు. వాక్యాన్ని నీటి మీద, ఆయా భాషలు మాట్లాడేటువంటి జనము మీద వేయడానికి దేవుడు వీరికి ఏమిచ్చాడంటే పరిశుద్ధాత్ముని యొక్క అన్య భాషలు అనే వరాన్ని వారికి ఇచ్చాడు. వాక్యాన్ని జనముల మీద, నీటి మీద వారు వేశారు. మళ్ళా వారికి కనపడ్డాయా? ఎలా కనపడ్డాయండి? ఈ రోజు వాక్యం బోధిస్తున్నటువంటి అనేకుల ద్వారా అపోస్తులు వేసినటువంటి ఆహారం మరలా వారికి కనపడుతున్నాయి లేదా? అనేక మంది హతసాక్షులు అయిపోయారు. వారి రూపంలో అపోస్తులు వేసినటువంటి, నీటి మీద వేసినటువంటి ఆహారం కనపడుతుందా లేదా? మనం ఆహారం తీసుకున్న ఆహారాన్ని నీటి మీద వేస్తున్నాం. తర్వాత వచ్చే తరాలు వారు కూడా, అంటే ప్రతి ఒక్కరికి నీటి మీద వేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆ వాక్యం అనేటువంటి ఆహారము, ఆ వాక్యం ద్వారా రక్షించబడి మారినటువంటి వారు కనపడుతూనే ఉంటారా లేదా? ఎప్పటి వరకు జరుగుతుంది ఈ ప్రాసెస్? తరతరాలు జరుగుతుంది. సృష్టి నాశనానికి వచ్చేంత వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే చూడండి, సొలొమోను పలికినటువంటి మాటలో ఎంత ఆత్మీయ అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మరి వేస్తున్నామండి ఆహారం? వేస్తున్నామండి? ఇంకా మనమే సరిగ్గా పూజించలేదు ఆహారాన్ని. ఆ ఆహారం గురించి మనమే పూర్తిగా ఇంకా తెలుసుకోలేదు. మరి ఎప్పుడు తెలుసుకుంటామో, ఎప్పుడు నీటి మీద వేస్తామో, ఆ నీటి మీద వేసినటువంటి ఆహారాన్ని, దాని యొక్క ఫలితం గురించి మనం ఎప్పుడు నిరీక్షిస్తాము? ఎంత పని ఉందండి మనకి? మనం చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఏ పని లేకుండా ఆరాముగా ఉన్నట్టు కానప్పుడు నీటి మీద ఆహారాన్ని వెదజల్లమంటున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం.
దయా దృష్టి. ఏ దృష్టి అండి? దూర దృష్టి, దగ్గర దృష్టి, అసలు దృష్టి, దీర్ఘ దృష్టి, లాంగ్ సైట్, షార్ట్ సైట్, ఇది కాదు. ఏ సైట్? దయా దృష్టి కలవాడు. అదిగోండి, తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇచ్చును. ఇది మనకి మామూలుగా చదువుకుంటే భౌతికమైనటువంటి ఆహారంలో కొంత దరిద్రుడికి ఇచ్చినవాడు గొప్పవాడు అని అనుకుంటాం కదండి. అది కరెక్టే. కానీ దీన్ని ఆత్మీయ అర్థంలో తీసుకుంటే దయా దృష్టి కలవాడు అంటే ఎవరో? యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి వాక్యాన్ని తనలో ఇముడ్చుకున్నవాడు. ఆ వాక్యాన్ని ఎవరికి ఇస్తాడంట? వాక్యం లేనటువంటి దరిద్రుడికి. వాక్యం లేనివాడు దరిద్రుడే కాదండి. వాక్యాన్ని ధరించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే దరిద్రుడా కాదా? దరిద్రుడా కాదా? దరిద్రుడు. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఎవరికి ఇస్తాడంటే? దరిద్రుడికి ఇస్తాడంటే. అట్టివాడు దీవెన నొందెను. లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఏం తెలుసండి? కేవలం మన ఆహారంలో కొంత భాగం దరిద్రుడికి ఇస్తే మనం దీవెన పొందుతాం. అది పుణ్యకార్యం అని వారికి తెలుసు. నిజమే, పుణ్యకార్యమే. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు మరింత ఎక్కువ తెలుసు. అదే ఆత్మీయ ఆలోచన. ఏమిటి ఆలోచన అంటే, మనం వాక్యముని ఎరగక, లేకపోతే వాక్యము ఎరిగి కూడా తప్పుడు బోధల్లో ఉన్న వారి మీద ఏ దృష్టి నిలపాలి? మనం ఏ దృష్టి నిలుపుతాం? ఆడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదండి. దయ్యం దృష్టి, దయా దృష్టి అలా ఎలా మారిపోతుంది? దయ్యం దృష్టిగా మారిపోతుంది. వాక్యం లేని వాడికి దయా దృష్టి నిలిపి వాక్యం అందించాలి. వాక్యం అర్థం కాని వాడికి దయా దృష్టి నిలిపి మనం వాక్యం అర్థమయ్యేలాగా చెయ్యాలి. ఎవరో? హేతువాదులకి. వాక్యంలో ఉండి తప్పుడు బోధల్లో ఉన్నవారికి వారి మీద కూడా దయాదృష్టి కలిగి ఉండాలి. వీళ్ళందరినీ ఏమంటుంది బైబిల్? దరిద్రులు. ఎందుకంటే వీరు ఏ లేదంటే వాక్యము, సత్యవాక్యము లేదు. వీరి మీద దయాదృష్టి నిలిపి తన ఆహారంలో కొంత భాగాన్ని వారికి ఇస్తే వాడు ఏ దీవెన పొందుతాడు? దేవుని నుండి దీవెన పొందుతాడు. మరి ఏ దీవెన గొప్పదండి? భౌతికపరమైనటువంటి ఆహారాన్ని పంచేయించి ఒకటి ఆకలిని తీర్చడం మంచిదే. ఆ ఆకలి ఎప్పుడుతో ఎండ్ అయిపోద్ది? 70 సంవత్సరంతో, 80 సంవత్సరంతో ఎండ్ అయిపోద్ది. అంతే కదండి. కానీ నరకం అనే ఒక ఆకలి ఉంది. నరకంలో ఏముంది? ఆకలి బాధ ఉందా లేదా? మరి దాన్ని తీర్చాలంటే వాక్యం అనేటువంటి ఆహారం, ఆత్మతో వాక్యం అనేటువంటి ఆహారాన్ని ఆత్మకు మనం ఏం చేయాలి? అందించాలి. అప్పుడు మనం దేవుని దృష్టిలో దయాదృష్టి కలవారు. ఇది చెయ్యాలి, అది చేయాలి. ఇది చేసి అది చేయకపోతే వ్యర్థం, ఇది చేసి అది చేయకపోతే. అర్థమైందండి? మనకున్నట్టు దాంట్లో కొంత మనకి సామర్థ్యం కొద్ది ఇతరులకు పెట్టాలి. అదే విధంగా వాక్యం విషయంలో కూడా అదే విధంగా చెయ్యాలి. ఇది చేసి అది చేయకపోయినా, అది చేసి ఇది చేయకపోయినా వ్యర్థమే. దేవుని ముందు దోషులుగా నిలబెడు. మరి పంచుతున్నామండి అలా వాక్యాన్ని? వాక్య వితరణ, ఆహార వితరణ అయితే ఈజీగా చేసేస్తున్నాం. వాక్య వితరణ చేస్తున్నావా అంటే నీటి మీద ఆహారాన్ని మనం వేయడం లేదు. వెయ్యకుండానే ఇలా చూసేస్తాం పరలోకం గురించి. వెయ్యకుండానే పరలోకం గురించి ఎదురు చూసేస్తాం. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. తమకున్న దాంట్లో వెదజల్లేసి అభివృద్ధి పొందిన వారు కలరంటండి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. లేమి అంటే ఏంటండి? లేనితనం, పేదరికం,
తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెదజల్లేసి వాళ్ళు అభివృద్ధి పొందారంటండి. ఏమంటే నిజంగా ఆలోచిస్తే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఈ లోకంలో వెదజల్లేసాం అనుకోండి, అభివృద్ధి పొందుతాం మనం. అభివృద్ధి పొందుతామండి. దారిద్ర్యంలోకి మనం వచ్చేస్తాం. దారిద్ర్యంలోకి మనం వచ్చేస్తామా లేదా? వచ్చేస్తాం. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది చూడండి. బైబిల్ మనిషి యొక్క ఆలోచన తీసుకోవద్దండి. మనిషి యొక్క ఆలోచనే తీసుకోవద్దు. మనిషి యొక్క ఆలోచన ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లోకంలో వెదజల్లేస్తే మనకేమొస్తుంది? దరిద్రం తాండవిస్తుంది. మరి దానికి రివర్స్లో చెప్తుంది ఏంటి బైబిల్? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని బైబిల్ చెబుతుంది. తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఇవ్వవలసిన దానికంట లోకంలో తక్కువ ఇచ్చారంట. ఎంత ఇవ్వాలి కానీ లోకంలో ఇంకా తక్కువ ఇచ్చారంట వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? యాక్చువల్గా అభివృద్ధి పొందాలి. ఇవ్వవలసిన దానికన్నా ఇంకా తక్కువ ఇస్తే ఏమవుతుంది? మన దగ్గర ధనం అభివృద్ధి పొందాలి. కానీ ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి అభివృద్ధి పొందిన వారు లేమికి వచ్చిన వారు కలరా. ఇది రివర్స్లో ఉందా లేదా? ఇది రివర్స్లో ఉందా లేదా? ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి ఎక్కడికి వచ్చారంట? లేమికి వచ్చేసారంట, దారిద్ర్యంలోనికి వచ్చేసారంట. ఈ వాక్యం చదివితే, లోకానుసారంగా చదివితే ఏమవుతుంది? తప్పు అవుతుంది. కానీ ఆత్మీయ కోణంలో, ఆత్మీయ దృష్టితో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? వెదజల్లడం అంటే దేవుని వాక్యాన్ని వెదజల్లితే ఏమవుతుంది? నీకు అభివృద్ధి, దీవెనలు నీకు దేవుడి దగ్గర నుంచి వచ్చి నువ్వు రోజు రోజుకి ఏమవుతావు? అభివృద్ధి పొందుతావు. వాక్యం నీ దగ్గర ఉంది కానీ ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇస్తున్నావు. వాక్యం నీ దగ్గర ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పండితులు అయిపోవడం లేదండి. వాక్యంలో ఒక అన్యుడికి చెప్పేటువంటి స్థాయి అయితే నీకు ఉంది కదా. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన కోసం ఆయన మనకు కొరకు చేసినటువంటి త్యాగం ఏమిటి? ఆయన ఎందుకు మనం నమ్మాలి? ఈ ప్రాథమికమైనటువంటి పాఠం చెప్పగలరు కదా మీరు అన్యులకి? చెప్పగలరా లేదా? మన దగ్గర వాక్యం ఉంచుకొని దాన్ని వెదజల్లకుండా ఇవ్వవలసిన దానికన్నా అంటే చెయ్యవలసిన దానికన్నా తక్కువ చేస్తే ఏమవుతుందంట? ఏమిటా లేమి? నరకం అనే దరిద్రం. అంతే కదండి. బల్లారథంలో మనం ఏమి తీర్మానం చేసుకుంటున్నాం? ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రచురిస్తామని కమిట్మెంట్ తీసుకుంటున్నాం. మరి అది చెయ్యకుండా ఉంటే నీకు ఏమొస్తుందంటే దరిద్రం వస్తుంది. ఆ దరిద్రాన్ని ఎక్కడ అనుభవిస్తుంది అంటే నరకంలో అనుభవిస్తావు. లేదు, ఉన్నదాన్ని నువ్వు వెదజల్లుతున్నావు అంటే నీకేమొస్తుందంటే అభివృద్ధి వస్తుంది. ఏమిటి అభివృద్ధి అంటే? పరలోకం. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. చేస్తున్నామండి మనకు తెలిసిన కొద్దిపాటిని ఇతరులకు చెప్పగలుగుతున్నామండి. ఏంటో నాకు చెప్పడం అంటే నాకు చాలా భయం అండి. వచ్చి మాట్లాడాలంటే చాలా భయం అండి. కానీ మోషే ఎటువంటి వాడు? మాట మాధ్యం కలవాడు. ఎన్ని సాకులు చెప్పాడు? 7 సాకులు చెప్పిన వాడిని దేవుడు వదిలేశాడా? అహరోను ఇంకా మాటకారు కదా, మరి అతను ఉపయోగించుకోవచ్చు కదా, మరి ఎందుకు ఉపయోగించుకోలేదు? దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఎవరిని ఎంచుకున్నాడంట? అజ్ఞానుల్ని ఎంచుకున్నాడు. మేధావులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎంచుకున్నాడంట? తెలివి లేని వారిని ఎంచుకున్నారంట. ఈ లోకంలో అగ్రగణ్యులుగా ఉన్న వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నటువంటి అధముల్ని, నీచుల్ని దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా జ్ఞానాన్ని లోకానికి అందించాడు. మరి మనం ఏ లిస్టులో ఉన్నామండి? వెదజల్లి అభివృద్ధి పొందుతున్నటువంటి దృష్టిలో
లిస్టులో ఉన్నామా, లేకపోతే ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి దారిద్ర్యంలోకి వచ్చేసినటువంటి లిస్టులో ఉన్నామంటే అది మీ ఆత్మను మీరే పరిశీలించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నీ ఆహారాన్ని నీటి మీద వేస్తున్నావా లేదా? వేయలేదు. ఒక యేసుక్రీస్తు వారు వేశారు, ఒక అపోస్తలులు వేశారు, కొంతమంది అర్థసాక్షులు వేశారు. మనమైతే మన ఆహారాన్ని నీటి మీద వేయడం లేదు. అసలు మనం ఒక ఆహారాన్ని కలిగి ఉన్నామనే సంగతి మరిచిపోయాము. దానియేలు గ్రంథం ఊహించేస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించును. అంటే దేవుడు కోరుకునేటువంటి నక్షత్రం ఏంటండి? ఎటువంటి నక్షత్రం అంటే నీతిని అనుసరించి అనేకులను దేవుని వైపు ఎవరు తిప్పుతారో వారు స్టార్స్. ఏ స్టార్స్? హెవెన్లీ స్టార్స్, పరలోకపు నక్షత్రాలు, ఆకాశ మండలంలో వెలుగుతున్నటువంటి నక్షత్రాలు. ఎవరు నక్షత్రాలు అంటే నీతిని అనుసరించి, నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో వారే నక్షత్రాలు. బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలని పోలి ఉంటారు. ఈ నక్షత్రాలు మనం కాము. అందుకే మనం పండగ రాగానే ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటున్నావా లేదా? పెడుతున్నావా లేదా? అంటే యేసుప్రభు వారికి ఏం చెప్తున్నాం మనం? ప్రభువా, నేను కానీ మా ఇంట్లో ఉన్నవారు కానీ ఎవ్వరూ నీతిని అనుసరించి వాక్యాన్ని వెదజల్లి అనేకుల్ని నీతి మార్గం వైపు మేము తిప్పడం లేదు. మా వల్ల కావడం లేదు కాబట్టి మేము ఒక నక్షత్రం పెట్టేసుకున్నాం. స్టార్లు, నువ్వు అనుకునేటువంటి స్టార్లు మేము కాదు. ఇప్పుడు నిజంగా లోకానికి అవసరమైనది ఏంటండి? ఆనాడు యేసు పుట్టినప్పుడు వెలిగినటువంటి నక్షత్రం, జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం ఇప్పుడు అవసరమా? లేకపోతే నీతి మార్గం అనుసరించి అనేకులను నీతి వైపు తిప్పేటువంటి నక్షత్రం అవసరమా? ఏ నక్షత్రం అవసరం? మరి ఏ నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావు నువ్వు? జ్ఞానులకు దారి చూపించినటువంటి నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావు. మరి దేవుడికి ఏ నక్షత్రం అవసరం? ఆ నక్షత్రంతో పని లేదు. క్రీస్తు జననం అయిపోయింది. ఇప్పుడు ప్రకటించవలసింది ఏంటి? మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రకటించు. ఆయన మరణంలోనే, ఆయన పునరుద్ధానంలో ఏముంది? నీతి ఉంది. ఆ నీతి మార్గాన్ని వైపు ఎంతమందిని ఎవరు తిప్పుతారో వారే నక్షత్రములు. తీర్పులు ఏం చెప్తారు? ప్రభువా, మేము నక్షత్రం కాలేకపోయాం, అందుకే ఇంటి మీద ఒక నక్షత్రం పెట్టు. అన్యుల్లో వచ్చినటువంటి ఒక నానుడు ఏంటో తెలుసండి? పైన స్టారు, కింద చెప్పాలండి. పైన స్టారు, కింద బారు. పండగ పేరు చెప్పి పైన ఏముంటుంది? స్టార్ ఉంటుంది, కానీ కింద ఏముంటుంది? బారు. మరి నిజమైనటువంటి నక్షత్రం అయితే అలా ఉంటుందా? ఆ నక్షత్రం మనమే. మనం నిజమైనటువంటి నక్షత్రాలు అయితే ఆ నక్షత్రం పెట్టుకోవాల్సిన పనే లేదు. ఆ నక్షత్రం కోసం ఆ కాగితాలతో, మైదా పిండిలతో చేసినటువంటి నక్షత్రాల గురించి దేవుడు ఎదురు చూసుకోవడం లేదు. నువ్వు తగిలితే దేవుడు ఆనందపడిపోడు. నువ్వే నక్షత్రంగా మారితే దేవుడికి నిజమైనటువంటి ఎంత కష్టపడతారండి. ఎక్కడ లేని శ్రద్ధ ఆ నక్షత్రం తయారు చేయడానికి వచ్చేది చూడండి. నవంబర్ 20 దగ్గర నుంచి కష్టపడిపోతూ ఉంటారు. రాత్రులు నిద్రపోకుండా ఎదురు మొక్కలు తెచ్చి కాగితాలు అంటించి దాంట్లో లైటింగ్ పెట్టి నవంబర్ 30 నైట్కి, అంటే డిసెంబర్ 1కి ఏమవ్వాలి? వెలిగిపోవాలి. దాని గురించి ఎంత ప్రయాసపడతారు యూత్?
మరి ఈ యూత్ అంతా దేవుడి దృష్టిలో ఉత్తుత్తు యూత్. ఏ యూత్? ఉత్తుత్తి యూత్. మరి నిజమైనటువంటి యూత్ ఎవరు? యెహోవా. యవ్వన కాలమందు యెహోవా కాడిని మోయుట నరునికి శ్రేయస్సు. ఆ కాడేంటి? ఇదిగో నీ ఆహారాన్ని నీటి మీద వేసి అనేకులు నీతి మార్గంలో నువ్వు నడిపించు. అప్పుడు నువ్వే ఒక స్టారు. నువ్వే ఒక స్టారు. ఇప్పుడు నక్షత్రం కింద ఉన్నావండి. ఆరిపోయిన డ్యూటీలో ఉన్నాం. బుద్ధి లేని కన్యకుల చేతిలో ఆరిపోయిన దేవుడు ఆ వాక్యాన్ని ఎలా ప్రారంభించాడు? బుద్ధి మంతులు అయితే అని ప్రారంభించాడు. మనం ఎలా ఎండ్ చేస్తున్నాం? బుద్ధి లేని కన్యకుల్లాగా మేము ఉన్నాం ప్రభువా. నువ్వు నక్షత్రాల వరకు వెళ్ళిపోయాం. మా చేతిలో ఉన్నటువంటి డ్యూటీని కూడా మేము వెలిగించుకోలేనటువంటి స్థితిలో మేము ఉన్నామని ప్రత్యక్షంగా మనమే ఒప్పుకుంటున్నామండి. మరి ఇంకా ఆహారాన్ని నీటి మీద ఇప్పుడు వేస్తామండి. ఆ వేసినటువంటి ఆహారం కోసం ఎప్పుడు చూస్తామండి? పౌలు వేశాడు. ఒక కొరింథీ పట్టణాన్ని, ఒక కొరింథీ సంఘాన్ని చూసాడా? ఒక రోమా సంఘాన్ని చూసాడా? ఒక ఎఫెసీ సంఘాన్ని చూసాడా? ఆయా ప్రాంతాల్లో వెదజల్లి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆహారం అతను కనపడిందా లేదా? కనపడిందా లేదండి? ఖచ్చితంగా కనపడింది. మరి ఈరోజు నువ్వు నీటి మీద ఆహారం వేస్తున్నావా లేదో ఒక్కసారి ఆలోచించుకో. చివరిగా ఒక మాట చూసి ముగించుకున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 41 వరకు శ్రమ అనుకోకుండా చదవండి. అప్పుడు రాజు, ఏ రాజు? హేరోదు రాజా. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు, అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని. ఎవరు ఆకలి కొంటే ఎవరు భోజనం పెట్టారంట? క్రీస్తు వారు ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టింది. ఏమి ఆకలి అది? ఎక్కడుండి ఆయన ఆకలి అంటున్నాడు? పరలోకంలో ఉండి ఆయన ఆకలి అంటున్నాడు. ఏంటి ఆకలి? ఆయన ఆకలి ఎలా తీరుతుందంటే, మనం వాక్యాన్ని నీటి మీద, జనముల మీద వెదజల్లితే అక్కడ పరలోకంలో ఆయన ఆకలి ఏమవుతుంది? తీరుతుంది. నేను సిలువలో దప్పుకున్నాడా లేదా? ఇప్పుడు కూడా పరలోకంలో దప్పుకునే ఉన్నారు. నేను దప్పుకుంటేనే నాకు దాహార్తిని ఇచ్చితివి. ఎలా దాహం తీర్చాం? జలముల మీద మన ఆహారాన్ని వేస్తే ఆయన దాహం అక్కడ తీరుతుంది. అప్పుడు వరకు ఏంటి? ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ప్రభు, ఆ దుష్టుడిని ఒక్కరోజు ఉంచు ప్రభు, ఆ దుష్టుని 2వ రోజు ఉంచు ప్రభు, ఆ దుర్మార్గుడిని 3వ రోజు ఉంచు ప్రభు అని విజ్ఞాపన చేసి 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 అనుదినం ఆయనకి ఆకలి పుడుతుంది, దప్పిక పుడుతుంది. నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది. చేర్చుకున్నావా? ఆయన మన హృదయంలో చేర్చుకున్నావా? లేదు. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది. అంటే యేసుక్రీస్తు వారి ఆహారం అయినా, దాహార్తి అయినా, నిరాశ్రాయుడిగా ఉన్నటువంటి ఆయన యొక్క స్థితి అయినా, దిగంబరత్వం అయినా సరే ఎలాగా పోతుంది అంటే మనం వాక్యాన్ని వెదజల్లితేనే. రోగినై ఉంటిని. ఎప్పుడు చూసామండి ఆయన పరలోకానికి ఆరోహణ అయిపోతే? ఇవన్నీ ఎప్పుడు చేసావు ఆయనకి? భూమి మీద ఉన్నప్పుడు చేశారండి ఎవరైనా ఆయనకి? పోనీ భూమి మీద అనుకుందాం, భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా చేశారా? ఎవరు చేయలేరు. మరి ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఇవన్నీ? పరలోకం నుండి చెప్తున్నాడు. మరి ఆహారం ఎప్పుడు ఇచ్చావు? నీరు ఎప్పుడు ఇచ్చావు? వస్త్రం ఎప్పుడు ఇచ్చాము? షెల్టర్ ఎప్పుడు ఇచ్చాము? ఎప్పుడు ఇచ్చామండి?
ఇవన్నీ అవసరతలు ఆయనకి తీర్చడం అంటే మనలో ఉన్నటువంటి వాక్యాన్ని వెదజల్లితే ఈ అవసరతలన్నీ కూడా ఆయనకి తీరతాయి. ఆయనకి అవసరత ఉందని కాదు, మనం అనవసరంగా నరకానికి వెళ్ళిపోతామని. అర్థమైందండి? చదవండి. చెరసాలలో ఉన్నాడంట. అంటే పిల్లలు బందీలుగా ఉంటే తండ్రి ఫ్రీగా ఉండగలడండి? బయటే ఉన్నాడు, ఫ్రీగా ఉండగలడా? మనం ఇక్కడ పాపం అనే చెరలో ఉంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఫ్రీగా ఉండగలరా? అందుకే చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పారు. అప్పుడు ఎవరండి? నీతిమంతులు. ప్రభువా అంటే ఎవరితో అంటున్నారు, ఎప్పుడు అంటున్నారు? యేసుక్రీస్తు వారుతో నీతిమంతులు చెప్తున్నారన్నమాట. అంటే ఎప్పుడు? తీర్పు దినాన్న చెబుతున్నటువంటి మాట ఇది. నేను ఆకలి కొంటే ఆహారం పెట్టారు, నేను దప్పికొంటే దాహార్తిని తీర్చారు, నేను దిగంబరనై ఉంటే వస్త్రాన్ని ఇచ్చారు, పరదేశినై ఉంటే నన్ను చేర్చుకున్నారు, చెరసాల్లో ఉంటే నన్ను వచ్చితిరి. కాబట్టి లోకము పుట్టినది మొదలుకు మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు స్వతంత్రించుకోమన్నాడు? ఈ 5 పనులు చేశారు. ఆకలిని తీర్చారు, దాహార్తిని తీర్చారు, వస్త్రాన్ని ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు పరామర్శించినట్టు 6 తీర్చినందుకు మీరు ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా అసలు మీకు మేము ఎప్పుడు చేస్తాము? వాళ్ళకి అర్థమైందండి? వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదు, కానీ చేశారు. కానీ మనకి ఈరోజు అర్థమయ్యి కూడా చేయడం లేదు, అర్థమయ్యి కూడా చేయడం లేదు. వాళ్ళు అడుగుతున్నాడు మాట చూడండి. ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొనడం చూసి మేము మీకు ఆహారం ఇచ్చితే, మీరు దప్పి కొనడం చూసి మేము ఎప్పుడు దాహం ఇచ్చాము? మిమ్మల్ని ఎప్పుడు మేము చేర్చుకున్నాము? ఎప్పుడు మీకు వస్త్రాన్ని ఇచ్చితే? చూడండి, 6 ఇట్ల గురించి చెప్పాడండి. ఎప్పుడు నువ్వు రోగిగా ఉంటే మేము నీకు పరిచర్య చేసాం, ఎప్పుడు చెరసాల్లో ఉంటే నీకు మేము వచ్చి పరామర్శించాము అని మళ్ళీ వీళ్ళు రివర్స్లో అడుగుతున్నారు యేసుప్రభు వారిని. మీరు అన్నీ చేశారా బాబు, అందుకే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని యేసుప్రభు వారు చెప్తుంటే, ఎప్పుడు చేసాం ప్రభువా? కానీ చేశారు నిజానికి అని అడుగుతున్నారు. అందుకు రాజు అయినటువంటి క్రీస్తు అదుగో మిక్కిలి అలుపులైన, ఇందాక చదువుకున్నాం కదా, మిక్కిలి అలుపులైనటువంటి సహోదరులు ఎవరైతే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఎవరికి ఇస్తాడు? దరిద్రుడికి ఇస్తాడు. అంటే మిక్కిలి అలుపులంటే ఎవరు? లోకంలో వాక్యము లేకుండా, వాక్యము తెలియకుండా అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మిక్కిలి అల్పులు, దరిద్రులు. మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరులలో అదుగో ఒకరికి మీరు చేసితిరి గనుక నాతో చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో ఆనెను. అంటే మిక్కిలి అలుపులైనటువంటి వారికి వాక్యం వెదజల్లిన, దరిద్రులకి వాక్యం వెదజల్లిన మనం ఎవరికి చేసినట్టు? ఎవరికి చేసినట్టండి? ఆయనకి చేసినట్టే. అంటే అలుపులకి సేవ చేస్తే దేవునికి చేసినట్టే, దరిద్రులకి సేవ చేస్తే దేవునికి సేవ చేస్తాం. భౌతికపరమైనటువంటి సేవ మాత్రమే కాదు, ఆత్మీయపరమైనటువంటి సేవ కూడా ఉందని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ఈ రెండూ కలిపి చేస్తే ఎవరు చేసినట్టు? మరి చేస్తామండి. భౌతిక పరంగా చేసేస్తామేమో, ఆత్మీయ పరంగా అసలుకే చేయడం లేదు. మన ఆహారాన్ని నీటి మీద వేయనే లేదు. మరి దేవుడు మనకి నిత్యరాజ్యం ఇస్తాడండి? వెదజల్లి అభివృద్ధి పొందకపోతే దేవుడు మనకి నిత్యరాజ్యం ఇస్తాడండి? ఇవ్వడండి. దేని సిద్ధపరుస్తాడు? నరకానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ఎందుకు? ఈ నీటి మీద ఆహారాన్ని వెయ్యనందుకు, దాని కొరకు మరలా చూడనందుకు. మరి నీటి మీద ఆహారం వేస్తారో లేదో దేవుడు మీకే నిర్ణయాన్ని
విడిచిపెట్టారో మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన